సార్ నమస్తే అండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే జనాలు చాలా మంది వస్తున్నారు. సో వాళ్ళు బిర్యానీ కోసం వస్తారా, జగన్ గారి కోసం వస్తారా? జగన్ అంటే జనం, జనం అంటే జగన్. అంతేగాని బిర్యానీ గురించి ఎవరు రారండి. జగన్ గారి గురించి అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది అది. జగన్ అంటే జనం, జనం అంటే జగన్. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా బిర్యానీల గురించి ఎవరు వైఎస్ఆర్సీపీలు ఉండరు. పార్టీ కార్యకర్తలు ఎప్పుడైనా కానీ పార్టీకి ఓడిపోయారు మరి. అప్పుడప్పుడు అవుతుంటాయి. కొన్ని జనాలు కాకుండా కానీ కొంతమంది ఉంటారు, అలా అవుతుంటుంది అప్పుడప్పుడు. దానికి ఏం చేయలేరు. నెక్స్ట్ 2029లో జై జగనే అంటారు. అంటే జగన్ గారు నెక్స్ట్ పాదయాత్ర చేస్తా అంటున్నాడు కదా, సో ఉపయోగపడుతుందా జగన్ గారికి? ఎప్పుడైనా ఉపయోగమేనండి. ప్రజల గురించి చేస్తున్నాడు, ఆయన గురించి అవసరం లేదు కదా. ప్రజల గురించి చేస్తున్నాడు, ఆయన గురించి అవసరం లేదు. ప్రజా సమస్యలే లేవంటున్నాడు. ప్రజా సమస్యలు లేనప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకు? మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు? ప్రజా సమస్య లేనప్పుడు ప్రశ్నించే నాయకుడు ఉండాలి కదా. ఉండాలా లేదా? మరి ఉండాలి కదా ప్రశ్నించే నాయకుడు. ప్రజా సమస్యలు లేనప్పుడు ఆయన ఎందుకు బయటకు రావాల్సిన అవసరం లేదు కదా. ఇంట్లోనే ఉండొచ్చు. ప్రజల గురించి జనం, జగన్ గురించి జనం, జగన్ గురించి. కానీ జగన్ గారు చేసే పనులు హిందువులకు వ్యతిరేకంగా ఉంటాయి అంటున్నారు. అది నీ మనసుకు తప్ప మరొక మాట కాదు. ఆయన చేసింది లాక్డౌన్లో ఎంతమందికి సేవ చేశాడు, లాక్డౌన్లో ఏమేమి చూశారు. 3 ఏళ్ళు అయితే లాక్డౌనే కదా. 2 ఏళ్ళు ఎవరు పాలన చేశారు? సరిగ్గా చేయలేదు కదా. అంటే ఇప్పుడు పాలన చేసే టైంలోనే లాక్డౌన్ వచ్చింది. ఆయన సీఎం అయ్యాడు. అప్పుడు ఏం చేస్తాం చెప్పు? నువ్వైనా నేనైనా బయటికి వెళ్ళాలి కదా. నువ్వు జైలుకు బయటికి వెళ్ళలేం కదా. ఆ టైంలో గ్రీను రెడ్ ఆయన కేంద్రానికి ఒక సూచన ఇచ్చాడు, అవునా కదా? జగన్ మళ్ళీ జైలుకి పోతాడా? జగన్ జైలుకి ఎందుకు పోతాడు? ప్రజల సమస్యల మీద పోతుండొచ్చు కానీ ఆయన సమస్యల మీద అయితే పోడు. ఆయన సమస్యలే ఉన్నాయి కదండి. స్కామ్ ఉంది. అది కాదండి. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సో ఇప్పుడు చూస్తున్నాము, జగన్ గారు బయటికి వస్తే లక్షలాది మంది వస్తున్నారు కదా, ఎందుకు వస్తున్నారు? జబర్దస్త్ కంటే బెస్ట్ కమెడియన్ వస్తున్నాడు అని చెప్పేసి వస్తున్నారు బయటికి. బెస్ట్ కమెడియన్ ఎవరండి? ఇంకెవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటిదాకా ప్రజల పక్షాన ఎప్పుడైనా మాట్లాడడానికి వచ్చారా? వాళ్ళ మంత్రులు అని చెప్పేసి అరెస్ట్ అయితే అప్పుడు వస్తున్నారు. వాళ్ళ మంత్రుల ఇల్లు కాలితే అప్పుడు వస్తున్నారు. అంటే ప్రజలు ఎటు చచ్చిపోయినా మీకు అవసరం లేదు. ఇప్పుడు మాత్రం మీకు కనిపిస్తుంది. అంటే మీ మంత్రులు మంచిగా బాగోగులు చూసుకోండి, ప్రజలు అవసరం లేదు. మిమ్మల్ని 11 నియోజకవర్గం గారు అమ్మఒడి పథకాలు పెట్టారు, ప్రజలకు అన్నం కూడా పెట్టారు కరోనా టైంలో. సో అలాంటి వ్యక్తిని మీరు కమెడియన్ అంటున్నారు, దానికి ఏమన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పథకాలు పెట్టలేదని చెప్పి ఎవరైనా అన్నారండి? అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కూడా ఈ మాట అనలేదు. వాళ్ళ ప్రజలు అంటే వాళ్ళ నాయకులు కూడా ఈ మాట అనేది ఎప్పుడు అనలేదు. మీరు అభివృద్ధి పథకాలు చేయలేదు అంతే. కావాల్సిన ఫ్రీ గిఫ్ట్స్ అనేవి ఇచ్చారు, అవి ఇవ్వడం వల్ల సరిపోదు. అంటే ఈ రోజు మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయాలు నేర్పారు జగన్ అన్నారు, మీరే భయ్య? విలువలతో కూడిన రాజకీయం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గెలిచినప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి ఒక విలువ ఉంటుంది. దానికి మీరు విలువ కలవాలని చెప్పి మేము నమ్ముతాం. మిమ్మల్ని ప్రజలు గెలిపించారు, వాళ్ళకు ఒక విలువ ఉంటుంది. వాళ్ళకి ఆ విలువ ఇవ్వండి. వాళ్ళ సమస్యల గురించి మాట్లాడండి, నిలదీయండి. మీరు ఇదే పని మీ అంబటి రాంబాబు అనేది సీఎంని గల్లా పట్టుకున్నామని మేము సంతోషించేవాళ్ళం. అరే ప్రజల సమస్యల గురించి గల్లా పట్టుకున్నాడు అని చెప్పేసి, మంచి పని చేశాడని చెప్పేసి. పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ మీద మేము ఎగబడే వాళ్ళం, ఆయన మంచి పని చేసిండని చెప్పేసి. అది కాకుండా సీఎంను పనికి మన లడ్డు విషయంలో కల్తీ జరిగింది చెప్పి దాంట్లో తిడతారా సీఎంని తిట్టేటప్పుడు కూడా మీకు తెలీదా? మీరు ఒక మంత్రి అని చెప్పేసి ఎక్స్ ఆ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. చెప్పాడన్న లడ్డు కల్తీలు జగన్ చేయడం చెప్పి ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్. దానికేమంటారు? జగన్ చెయ్యడు అని చెప్పేసి అంటే మరి ఎవరు చేశారండి? ఆయన హయాంలో జరిగింది. ఆయన హయాంలో జరిగింది. ఏమని చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు. సిట్ అని చెప్పేసి ఒక కమిటీని వేశారు. వాళ్ళు క్లియర్గా దాంట్లో ఏం రాశారంటే ఇది నెయ్యే కాదని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు చరిత్రలో లడ్డూను నెయ్యి కాకుండా వేరే వస్తువుతో తయారు చేయడం అని చెప్పి జరగలేదు. అది వీళ్ళు అధికారంలోకి వచ్చాకనే లడ్డు అనేది చేంజ్ అయింది, దాంట్లో క్వాలిటీ అనేది చేంజ్ అయింది. నెయ్యే కాదన్న తర్వాత దాంట్లో కల్తీ జరగదని చెప్పి ఇంకా మీరు ఎలా అంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను అనేది తప్పుదో పట్టించడానికో లేక సద్దుమణించడానికో ఈ మాట చెప్పింటారు అంతే తప్ప. అంతేనండి, తప్పుదో పట్టించడానికి ప్రజలు ఎందుకు ఇంకా. అంటే ఇన్ని రోజులు భజన చేసి ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే అది నిజంగా రుజువైంది కాబట్టి తప్పించుకోవడానికి ఏదో వంక. ఏం రుజువు అయిందండి? ఒక మాట చెప్పండి. నెయ్యే కాదనేవాడు మీరు చదివారు. ఈ మ్యాటర్ను సద్దుమణించడానికి చెప్తున్నారు అన్నమాట, అంతే తప్ప ఇంకా గొడవలు పెంచాలని కాదు.
చాలు, ఇప్పటికే జరిగింది చాలు. ఆహా. అంటే మీరు ఎటువంటి తేటం అన్నిటికీ మేము నేను మొదటి ఈ మాట నేను మొదటి నుంచి చెప్తున్నాండి. పవన్ కళ్యాణ్ గారు కనుక లేవదీయాలనుకుంటే ఎప్పుడు ప్రజలకు చెప్పేవాళ్ళు, లడ్డూలు విషయంలో ఎవరైతే జోక్యం చేసుకున్నాడో వాడిని ఉరికించుకోవటం అని చెప్పేసి. ఆ రోజు 11 మంది ఎమ్మెల్యేలు చచ్చేటోళ్ళు. ఆయన ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు కూడా ఆయన అటువంటి జరగకూడదు అని చెప్పేసి సద్దుమణంగా ఎలా చెప్తున్నారు ఈ మాట. నేను ఈ మాట క్లియర్ ఎప్పుడు చెప్పిన, నా పాత వీడియోలు చూడండి, దాంట్లో క్లియర్ చెప్పిన పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుంటే లేదు. ఆయన తెలుసు దీని గురించి పట్టించుకుంటే అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్పేసి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగిన కల్తీ అనేది క్లియర్ గా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అది క్లియర్. అది నిరూపణ అయితే ఏంటి, జైలుకి ఎవరెవరు వెళ్ళే అవకాశాలు ఉంటాయి? అది ఇంకా కోర్టే చూసుకుంటుందండి. ఎవరెవరు వెళ్తారని చెప్పి మనం ఏం చెప్పగలుగుతాం. ఇప్పుడు దాంట్లో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో ఎవరున్నా కానీ మెయిన్ ఆ పని చేసేది నాన్ హిందూసే చేస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఏవైతే దేవస్థానాలు ఉన్నాయో దాంట్లో నుంచి నాన్ హిందూస్ ని తీసేయండి. క్లియర్. దేవుడి విషయంలో తప్పు జరగలేదంటే మరి అన్న వాళ్ళు ఏం చేస్తారు? అర్థం కాలేదు. ఇప్పుడు దేవుడు జరిగిందని అంటున్నారు, జరిగితే కేసేస్తారు అని చెప్పి కోర్టు చూసుకుని అంటున్నారు. అసలు జరగలేదు అంటే అన్న వాళ్ళు ఏం చేయాలి? ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? క్లియర్ ఆ మాట చెప్పండి నాకు. జరిగిందని చెప్పి భజన చేస్తున్నారు. ఓకే. అది జరగలేదు, నిజంగా దేవుడి పక్షాన కరెక్ట్ గా ఉందని చెప్పి మరి అన్న వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేస్తారు? ఎవరన్నారండి? నాకు అదే తెలియడం లేదు. నేను ఇంతవరకు చూడలేదు అన్నం అనేది. నేను చూసిన రిపోర్ట్ ఒకటే, ఇది నెయ్యే కాదని చెప్పి చూశాను. క్లియర్. అదే నేను నమ్ముతున్నాను. ఇక్కడే క్వశ్చన్ అడుగుతాను, లాస్ట్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నెయ్యి కల్తీ జరిగిందా జరగలేదా? జరిగింది. క్లియర్ రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ నేను కూడా చూసుకున్నాను. నెయ్యే కాదనే వాడు అక్కడ ఉంది. అది చాలు నాకు. మాది పవిత్ర స్థలం, అది తిరుమల తిరుపతి అనేది. మేము 7 కొండలు ఎక్కిపోయేది ఆ ప్రసాదం తీసుకుందాం అని చెప్పేసి ఉపవాసాలు ఉండేసిపోతాం మేము అక్కడికి. జగన్ గారు చిన్నపిల్లలు కూడా మంచిగా చేద్దాం అనుకున్నాడు, కల్తీ ఎందుకు చేస్తాడు? హిందువులను మభ్య పెడదామని చెప్పి. ఇప్పుడు ఇంకో విషయం తెలిసింది ఏంటంటే దాంట్లో టాయిలెట్లు యూజ్ చేసి కెమికల్ వాడారంట. మరి అది దేని గురించి కలిపినట్టు? ఆయన హయాంలోనే జరిగింది కదా. ఆయన కావాలని తెలియదా? ఆయన నియమించిన అధికారి ఉన్నాడు అక్కడ. అంటే కావాల్సి ఆ అధికారి బురద చల్లడానికి ఇవన్నీ చేస్తున్నాడు. నేను చెప్తా చూడండి, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఆ అధికారి క్యాలెండర్ రిలీజ్ చేసిండు, న్యూ ఇయర్ క్యాలెండర్. దాంట్లో క్రిస్టియన్ బొమ్మ పెట్టిండు, కృష్ణ యేసుది. ఎవరు పెట్టుకున్నారండి అది? హిందువులోని క్రిస్టియన్ బొమ్మ ఎలా పెడతాను? నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? నీ చర్చిలో ఎప్పుడైనా హిందూ బొమ్మ పెట్టావను అంటే ఇంకా తప్పులు అనేది దాస్తూనే ఉంటారా మీరు? ఇంకెప్పుడు మెలుకునేది? జగన్మోహన్ రెడ్డి కూడా హిందూరే కదమ్మా. ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి క్రిస్టియన్. వాళ్ళ అమ్మ ఇప్పుడు బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. షర్మిల ఇప్పుడు బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. వాళ్ళ బావ చర్చిలోనే ఉంటాడు. హిందూ అని చెప్పి ఎవరన్నారు? హిందూ పేరు పెట్టుకొని మోసం చేయాలని చెప్పి చూస్తున్నారు అంతే హిందువులను. భయ్యా ఆయన వాళ్ళ నాన్న కూడా క్రిస్టియానిటీని నమ్మిడు. వాళ్ళ నాన్న కూడా క్రిస్టియానిటీని నమ్మిడు. క్లియర్. రెడ్డి మాత్రం పేరు పెట్టుకున్నాడు. ఈవెన్ ఆయన హిందూయిజాన్ని అనేది పాటించకుండా చచ్చిన తర్వాత నువ్వు బొట్టు పెట్టుకోని చెప్పి వదిలేసిండు. సరే, అది నీ ఇష్టం. నీ భార్య నువ్వు స్వేచ్ఛనిస్తున్నావు అని చెప్పి మేము ఉద్దేశం. ఆయన తండ్రి గురించి కూడా వాళ్ళు ఇప్పుడు కూడా క్రిస్టియానిటీ ప్రోత్సహిస్తున్నారు. ఆయన క్లియర్ క్రిస్టియానిటీ గురించి, క్రిస్టియన్ ఫండ్స్ వస్తాయని చెప్పేసి ఈ తిరుపతి లడ్డు అనేది ఇంకా కొనసాగుతూనే ఉండాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. ఆ బయట నుంచి వచ్చే ఫండ్స్ గురించి. ఫండ్స్ అనేది ఖచ్చితంగా వస్తున్నాయండి. జగన్ ఫోన్ చేసి చెప్పినాడు వాళ్ళకు లడ్డులో కల్తీ చేయండి, కోలో కలపండి, లేకుంటే ఖచ్చితంగా ఆయనకు మార్చాల్సిన అవసరం వచ్చిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంత్రి మార్చాల్సిన అవసరం వచ్చింది. జగన్ చెప్పకపోతే ఇంకెవరు చేస్తారు? ఇది ఇంత పెద్ద మరి పవన్ కళ్యాణ్ జగన్ సీఎం సంబంధం విషయంలో ఎవడు అధికారి చేస్తారని జగన్ అన్నాడుగా. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. 2014-19లో డొల్లే బాబా ఫార్మా ఉంది కదా, ఫార్మా డొల్లే బాబా కంపెనీ అండి. అది ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఐడియా లేదు దాని గురించి. దాని గురించి ఐడియా లేదు. దాని గురించి నాకు తెలీదు. జగన్ ఓడిపోయే మొమ్మల తర్వాత 4 నెలలు సీఎం చంద్రబాబు. సరే, మీరు ఏదో చెప్పండి బ్రదర్, నేను చెప్తాను. 4 నెలలకి కల్తీ. మీరేదో చెప్పారు, నేను దాని గురించి చెప్తాను. నాకు తెలిసి చెప్తాను చూడండి. ఎవరో బయటి వాళ్ళకు కాంట్రాక్ట్ అనేది చంద్రబాబు నాయుడు ఇచ్చారని చెప్పి నేను చెప్తున్నాను. అదే మరి సరే, ఏదైనా నేను అదే చెప్తున్నా. నన్ను చెప్పలేమని కాస్త